బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఎన్నో ఏళ్లుగా రైల్వే లైన్లు కూడా ఆగిపోయి ఉన్నాయి. రైల్వేకి సంబంధించి కూడా అడుగు ముందుకు కూడా పడలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మహర్దశ పడుతుందా లేదా అనే దాని మీద ఇప్పుడు అందరు వెహికల్ వేచి చూస్తున్నాయి. సో ప్రజెంట్ ఎలా ఉండబోతుంది? సౌమ్య, కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఇటు తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు ఉంటాయి, అదే సందర్భంలో ఇటు పేద మధ్యతరగతి వారికి ట్యాక్స్ విషయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటే ఇటు కార్పొరేట్ రంగానికి, ఐటీ రంగానికి ఎలాంటి ట్యాక్సులు ఉంటాయనేది మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫ్యాప్సీ డైరెక్ట్ ట్యాక్స్ కమిటీ చైర్మన్ విఎస్ సుధీర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, ఎట్లా ఉండబోతుంది ఈసారి బడ్జెట్? ఇది ఫుల్ బడ్జెట్. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ టైం ఇన్ బిట్వీన్ ఇయర్ బడ్జెట్ అయ్యింది. ఈసారి ఫుల్ బడ్జెట్ అవబోతుంది. సో ఇది ఫస్ట్ బడ్జెట్ ఆఫ్టర్ ది గవర్నమెంట్ హ్యాస్ కమ్ బ్యాక్. కాబట్టి నాకు తెలిసినట్టు ఈ బడ్జెట్లో మోర్ ఆఫ్ రెవెన్యూ ఆగ్మెంటేషన్ బడ్జెట్ లాగా ఇది చూస్తారు. రెవెన్యూ కలెక్షన్ ఎక్కువ వచ్చేటట్టు ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉండబోతుందని నేను అనుకుంటున్నా. లాస్ట్ టైం బడ్జెట్లో మనము మధ్యతరగతి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేటు చేంజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాము. అది కాలేదు. సో అందులో ఒక 5 lakhs ఇప్పుడు వరకు ఎగ్జంప్షన్ ఉండదు, 6 lakhs వరకు వెళ్ళొచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే కొంచెం మధ్యతరగతి వాళ్ళకి ఒక సపోర్ట్ అనేది రిక్వైర్డ్. మనము ఫెడరేషన్ను తర్వాత వేరియస్ ఆర్గనైజేషన్ ఇంకా ఈ ఇండివిజువల్ ట్యాక్సేషన్ని రిమూవల్ చేయాలన్నది ప్రపోజల్ చెప్పాము. ఎందుకంటే నంబర్ ఆఫ్ అసెసీస్ ఎక్కువ అవుతారు ఇండివిజువల్ ట్యాక్సేషన్లో. సాలరీడ్ ఎంప్లాయీస్ నంబర్స్ ఆర్ ఇన్ ల్యాక్స్, కానీ కార్పొరేట్స్ ఆర్ ఇన్ ఫ్యూ థౌజండ్స్. సో ఆ కార్పొరేట్ వాళ్ళకి థౌజండ్స్లోనే ట్యాక్స్ కలెక్షన్ అని చేస్తే అడ్మినిస్ట్రేషన్ ఈజ్ అన్నది అవుతుంది. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ రిటర్న్స్ ఫైల్ చేయడము, ఆడిటర్ ఫీజు ఇవ్వడము, అలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ రెవెన్యూ ఏదుందో అది మనం కార్పొరేట్స్ వలన వాళ్ళు గవర్నమెంట్కి రికవర్ అవుతుంది. వాళ్ళకును థౌజండ్స్ ఆఫ్ అసెస్ని మానిటర్ చేయడం ఈజీ అవుతుంది. ఆ ఒక ప్రపోజల్ని మేము ఫెడరేషన్ ద్వారా ప్రవేశపెట్టాము. దాన్ని ఈ బడ్జెట్లో మరి అక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది మేము వెయిట్ చేసి చూడాలి. సరే, ఇక్కడ ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి మెట్రో విస్తరణ కావచ్చు, ఇటు RRR కావచ్చు, ఇతర అనేక ప్రాజెక్టుల విషయంలో కూడా కొన్ని ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. ఈ విషయంలో ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ ఇప్పుడు ఇండియాలో మనము చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యావింగ్ సిటీ. మీరు వేరే ఇండియాలో ఎక్కడ చూసినా మీకు బెంగళూరు ఉండొచ్చు, ఇట్ ఈస్ ఆల్రెడీ ఓవర్ క్రౌడెడ్. ఇంకా ముంబై అనొచ్చు, ముంబైలో అసలు స్పేసే లేదు. సో అట్లా మీరు చూసుకుంటే వెల్ హ్యావింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్. సో హైదరాబాద్ని నెగ్లెక్ట్ చేయడం అనేది ఐ డోంట్ థింక్ సో సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. సో ఇప్పుడు మనము ఏదైతే మనం RRR, దట్ ఈస్ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉండబోతుందో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్. అలాంటి ప్లాన్ను వేరే ఏ సిటీలోనూ చేయలేదు. సో ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అవ్వబోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది హెల్ప్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే లాజిస్టిక్స్ ఫర్ గుడ్స్ కారిడార్, ఏదైతే గూడ్స్ కారిడార్ మాట్లాడుతున్నారో దాన్ని సింకింగ్గా RRR ఉండబోతుంది. సో నాకు చూసినట్టు RRRకి ప్రాజెక్ట్స్ కొంత ఇవ్వచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ పొలిటికల్గా ఎలా ఉంటుందో మనము చెప్పలేము. అది ఒకటి. రెండోది మెట్రో రైల్. సో మెట్రో రైలును మనకి విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద అర్బన్ లివింగ్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సిటీస్ మెట్రో వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ మెట్రో ఈజ్ ఫేవరెట్ ప్రాజెక్ట్. ఆల్మోస్ట్ ఆల్ సిటీస్లో సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఫండింగ్ ది మెట్రో. సో హైదరాబాద్ మెట్రో ఆల్సో ఫర్ ది ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఉండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత మూసీ ఒక లోకల్ ప్రాజెక్ట్ అది. సో మూసీకి ఎంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా సపోర్ట్ రాబోతుందో అది అంత చెప్పలేము. మూసీకి ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చేమో అని అనుకుంటున్నాను. ఫైనల్గా ఇది తెలంగాణ అంటే గతంలో కూడా గత బడ్జెట్లో కూడా కొంత అన్యాయం జరిగింది బడ్జెట్ కేటాయింపుల్లో అని చెప్పి ఒక అపోహ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈసారి ఎలా ఉండబోతుంది? అది ఒకటి చూడాలి. ఎందుకంటే మనకి బడ్జెట్లో ఉన్నది లిమిటెడ్ రిసోర్స్. ఇండియాలో ఇంకా డెవలపింగ్ ఎకానమీ, మనకి ఖర్చులు ఎక్కువ ఉంది, ఇన్కమ్ తక్కువ ఉంది. సో మనము అడ్వాన్స్ కంట్రీస్ US అలా చూస్తే వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ ఉంది, ఖర్చులు ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్ ఈజ్ వెల్ బిల్ట్.
వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంత పెద్ద ఎక్స్పెన్సెస్ అవసరం లేదు. మనకు ఖర్చు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం బడ్జెట్ చేసుకుని స్ప్రెడ్ చేసుకుని స్పెండ్ చేయాలి. సో అది స్పెండ్ చేసినప్పుడు కొంచెం కొన్ని స్టేట్స్కి ఎక్కువ రావడము, కొన్ని స్టేట్స్ తక్కువ రావడము అనేది అవుతుంది. మనం లాస్ట్ టైం బడ్జెట్లో చూసుకుంటే తెలంగాణకి మనకి ఆంధ్రప్రదేశ్ మన నైబరింగ్ స్టేట్కి చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద మనీ ఏపీకి కేటాయించారు. సో తెలంగాణకి అంత పెద్ద ఫండ్స్ కానీ లేదా కొత్త ఇనిషియేటివ్స్ కానీ మిస్ అయ్యింది లాస్ట్ టైం. సో ఈసారి తెలంగాణని దృష్టిలో పెట్టుకుంటారనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో యాజ్ ఎ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ గురించి ఆలోచించాలి. సో దానివల్ల ఈసారి తెలంగాణ గవర్నమెంట్కి తెలంగాణ రాజ్యానికి కొంత ఫండ్స్ కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ వస్తుందని ఆశిస్తున్నాం. సార్, మధ్యతరగతి వాళ్ళకి ఊరట లభించే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రతిసారి ట్యాక్స్ విషయంలో కావచ్చు, ఇతర విషయంలో పన్నుల భారం కావచ్చు, మధ్యతరగతి వారికి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా వాళ్ళకి ఊరట? ఈసారి బడ్జెట్లో నేను ఎలా చూస్తానంటే మధ్యతరగతి రెండు రకాల ట్యాక్స్ మధ్యతరగతి పే చేస్తారు. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, దట్ ఈజ్ మన ఇన్కమ్ ట్యాక్స్. ఎవరైతే ఇన్కమ్ వస్తుందో 5 లక్షల మీద ఎవరికైతే ఇన్కమ్ వస్తుందో వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు. ఇంకొకటి తెలియకుండా ప్రతి ఒక్కడు, ఒక రైతు ఉండొచ్చు, ఒక లేబర్ ఉండొచ్చు, లేదా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండొచ్చు, అందరూ ఇండైరెక్ట్ ట్యాక్స్ పే చేస్తారు. అది ఏంటంటే జిఎస్టీ. మనం రెస్టారెంట్కి వెళ్ళినా, ఒక ఫ్లాట్ కొనుక్కున్నా, లేదా ఒక మెడిసిన్స్ కొనుక్కున్నా ప్రతి ఒక్క దాని మీద జిఎస్టీ ఉంది. సో ఈ జిఎస్టీ మనం ఖర్చులో ఏదైతే జిఎస్టీ పే చేస్తున్నామో ఈ జిఎస్టీ మనం ఇన్కమ్ ట్యాక్స్ కన్నా ఎక్కువ పే చేస్తాం. మనము మొత్తం మన ఖర్చుల్ని మనం అనలైజ్ చేసి చూస్తే ఆ ట్యాక్స్లో ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో మధ్యతరగతికి బెనిఫిట్ చేయాలంటే ద బెనిఫిట్ క్యాన్ బి డన్ బై రెడ్యూసింగ్ ది జిఎస్టీ రేట్స్. కానీ ఆ రేట్ ఫిట్మెంట్ కమిటీకి ప్రపోజల్ అయితే ఉంది కి జిఎస్టీ రేట్స్ దాని మీద తగ్గించాలని. రేట్ ఫిట్మెంట్ కమిటీ ఏది ఇంకా క్లియరెన్స్ లేదు. అందుకనే ఈ బడ్జెట్లో జిఎస్టీ రేట్ మార్పులు ఎక్కువ ఉండకపోవచ్చు. దాన్ని నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్లో పుష్ చేసి తీసుకుని వస్తే అప్పుడు మధ్యతరగతికి హెల్ప్ అవుతుంది. మధ్యతరగతికి ఈరోజు కావాల్సింది ఏంటంటే, మేము ఒక ఫ్లాట్ తీసుకుంటే ఫ్లాట్ మీద 5% జిఎస్టీ, మనం రెస్టారెంట్కి వెళ్ళి తింటే దాని మీద 5% జిఎస్టీ. చూసేదాన్ని 5% తక్కువే ఉండొచ్చు, కానీ వాల్యూ వైజ్ ఎక్కువ. ఏదైనా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 60 to 70 lakhs ఫ్లాట్ కొనుక్కున్నాలంటే దాని మీద 3 to 4 lakhs జిఎస్టీ పడుతుంది. సో ఆ వాల్యూ ఈజ్ ఎక్కువ అవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి మధ్యతరగతికి కావాల్సిన బేసిక్ నీడ్ విచ్ మే బీ ఎసెన్షియల్, దాన్ని జిఎస్టీ రేట్ తగ్గిస్తే మధ్యతరగతికి వెళ్ళిపోతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఇది పరిస్థితి. ఎటు హైదరాబాద్ సంబంధించిన నగరానికి అభివృద్ధికి కూడా కేంద్రం బడ్జెట్ కేటాయించాల్సి ఉంది. గతంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిన నేపథ్యంలో కూడా ఈసారి తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పి వారు అభిప్రాయపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సౌమ్య, థ్యాంక్ యూ సాగర్.